ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 5 నెలలు అవుతుంది, 6 గ్యారంటీలు ఉన్నాయి, అమలు చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉంది? ఎక్కడైనా అండి అమలు ఫ్రీ బస్ ఇచ్చిళ్ళు అన్నారు, సరే ఇచ్చిర్రు ఒప్పుకుందాం. దాంతో ఎంత కొట్లాడవుతుంది. 10 బస్సులు ఉన్నప్పుడు ఫ్రీగా ఆరామ్సే పోతుండే పబ్లిక్. 10 బస్సుల ప్లేస్లో ఫ్రీ బస్సు పెట్టి ఇప్పుడు 5 బస్సులు వేసిండు. గంటలు రోడ్ల మీద లేవడుతారు పబ్లిక్, అవునా కదా? 5 బస్సులు ఉన్నా కాడ 100 మంది జనాభా ఎక్కుతారు ఒక్క బస్సులో. ఏడికెంచి అవుతుందండి? ఫ్రీ బస్సు పెట్టినప్పుడు 10 బస్సులు నడిపిస్తున్నప్పుడు 10 బస్సులు నడిపి దాంట్లో సాటిస్ఫై అవుతారు పబ్లిక్. గంటలు నిలబడి రష్లా టికెట్ పెట్టిన వాళ్ళు నిలబడుతుండు, టికెట్ పెట్టిన వాళ్ళు ఊకుంటారు. అది బీఆర్ఎస్ కార్ షెడ్డుకు పోయింది, ఇంకా మీరు ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు 13 ఉన్నది కదా, మే 13 నాడు మనకు పోలింగ్ ఉన్నది. దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ తర్వాత షెడ్డుకు పోతుందా, మరి BMW కార్ అయి వస్తుందా అంబాసిడర్ అనేది మనకు తెలుస్తుంది కదా. రిజల్ట్ రేవంత్ రెడ్డి నిన్న కామెంట్ చేసిన కేటీఆర్ను గాజులు వేసుకో సీర కట్టుకో అని, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి గురించి అంటే ఒకటే, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సీఎం హోదాలు ఉన్నప్పుడు ఆయన కింద 4 కోట్ల మంది జనాభా ఉంటారు. అంతమందిని ఎట్లా చదరాలి, ఎట్లా చేయాలి, ఎవరికి ఏం చేయాలి, మనం ఒక 6 హామీలు ఇచ్చినాము, వాళ్ళు ఏం నెరవేర్చాలి టైంకు. నువ్వు డిసెంబర్ 9 తారీఖే నువ్వు చేస్తా అన్నావు రైతు రుణమాఫీ. ఈ దినాన మళ్ళీ నీకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయని దాన్ని దాటగొట్టడానికి కోసమని నువ్వు ఆగస్టు 15 తారీఖు అని పెట్టినావు. మళ్ళీ ఆగస్టు 15 దాకెందుకు? రిజల్ట్ వచ్చిన తెల్లారి నువ్వు రుణమాఫీ అయ్యి రైతులు ఇట్లా వద్దంటారా? 9 తారీఖు చేయలే, సరే చదువుకోవాలి, ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరే వాళ్ళు కూడా జర మెస్లాని అన్నట్టుగా ఊకున్నారు. నువ్వు రిజల్ట్ వచ్చిన తెల్లారి మాఫీ అయ్యి ఆగస్టు 15 కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చేయలేదు, మేము వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది, మమ్మల్ని ఇంత ప్రెజర్ ఎందుకు చేస్తున్నది వాళ్ళది కామెంట్. ఇప్పుడు కేసీఆర్ చేయలేదు అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 90,000 రుణమాఫీ అయింది. 1,00,000 లోపు ఉన్నలో చేసిండు. 2 లక్షల రుణమాఫీలో కూడా హామీ ఇచ్చిండు, కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది అనే మూమెంట్లో ఎలక్షన్ కూడా అది అయింది. మరి నువ్వు 9 తారీఖే రుణమాఫీ అయిన వాళ్ళు పోవాలి, మళ్ళీ తీసుకొచ్చుకోరి ఎంబడే మళ్ళీ నేను చేస్తా 9 తారీఖు అన్నాడు. ప్రపంచం అంతా చూసింది అది. మరి నీ 9 తారీఖు ఎటు వాయే, మళ్ళీ ఆగస్టు 10 అని అన్నావు. రైతు బంధు అండి, రైతు బంధు ఇంతవరకు లేదు మాకని కాదు, రైతు సమాజంలో పడ్డోళ్ళకు పడ్డది. 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం ఉన్న వాళ్ళకు పడ్డది. తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ మార్పు కోరుకున్నారు, మార్పుని ఎంజాయ్ చేస్తారా? చాలా బాగా ఎంజాయ్ కాదండి, ఎసొంటి ఎంజాయ్ అనుకుంటారు. ఇది చూస్తూనే ఉన్నాం ఎసొంటి మార్పు వస్తుందో. కరెంట్ 24 గంటలు ఉంటుందంట, వాస్తవమేనా? అవునండి, 24 గంటలలో 4 గంటలు కరెంట్ ఉంటే 20 గంటలు పోతుంది. అప్పుడు నువ్వు 20 గంటలు నువ్వు కంటిన్యూగా తీసుడు కాదు, ఒక గంట ఇచ్చి 10 నిమిషాలు తీసేస్తే చాలు. ఏం చెప్తా, తేడా ఏముంది? కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి తేడా ఏముంది? వ్యవసాయ రంగానికి వస్తే మాత్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైం టు టైం, అండర్ గ్రౌండ్లో వాటర్ ఫుల్ స్టోరేజ్ అండి. అప్పుడు మన వాటర్ చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయండి? ఇప్పుడు నీళ్లు అండర్ గ్రౌండ్లో నీళ్లు లేవు ఎందుకు? దానికి కారణం ఏంటిది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఉండు ఎట్లా, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నీళ్లు లేకపోవడం ఎట్లా అండర్ గ్రౌండ్లో? రైతులకి ఒడ్లు 500 బోనస్ ఇస్తున్నా, ఉన్నోట్లు కొనమనండి బాబు. ఫస్ట్ నేను ఎకరం 10 గుంటలు పెట్టిన, ఎకరం ఎండిపోయింది, అద్దె ఎకరం నిన్ననే కోపించినాం, దానికి 4 బస్తాలు పడినాయి. ఇక ఎకరానికి 500 బోనస్. ఉన్నోట్లను కొనమనండి, ఫస్ట్ పంటలు ఎండకుండా నీళ్ళు పెట్టమనండి, తర్వాత ఆలోచిద్దాం బోనస్ గురించి. ఇట్లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మినిమం 10 మీదనే రావాలండి, అట్లా మేము కష్టపడతాం. ఇక్కడ కడియం ఉన్నారు, గతంలో బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిండు. సో మీకేమైనా ఎఫెక్ట్ ఉండబోతుందా? కడియం శ్రీహరి గారి గురించి నేను ఒకటే చెప్తున్నా. నా పేరు రాజు, రఘునాథ్పల్లి మండల్. ₹1 కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబెడితే ₹1 తిరిగినందుకు, అరే పిల్లలు మీరు అందరు దిగిరా, కష్టపడ్డందుకు తీసుకోరా అన్న డబ్బులు కూడా నేను తీసుకున్నట్టయితే అదే రఘునాథ్పల్లి లోకల్ ఉన్న లీడర్లను అడిగిపోయింది. అంత కష్టపడ్డ ఆయన గురించి నేను సొంతగా ఒక్క పైసా తీసుకోకుండా. ఈ రోజున ఆయన పార్టీ మారినంటే మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఆ నియోజకవర్గంలో. అట్లాంటి క్యాండిడేట్ మారినప్పుడు మాకు ఏ విధమైన బాధ అనిపిస్తుంది? నువ్వు ఇల్లుండి కొట్లాడు, నీకు టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చారు మీకు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. మీరు మళ్ళీ తెల్లారే పోయి మీరు ఆ పార్టీలో దుంగినప్పుడు మీకోసం ₹1 తినకుండా కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏందని మీరు ఆ రోజు ఆలోచించారా? పోయేటప్పుడు నువ్వు ముఖ్య నాయకుల సమావేశం అని పెట్టినావు, హైదరాబాద్ పిలిపించినావు, అంతే ఉన్నారా ముఖ్య నాయకులు? కార్యకర్తలు కూడా నీకు సొంతంగా ₹1 తీసుకోకుండా నీ మీద గౌరవంతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు.
ఏమైందండి మరి కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు కాదా? ముఖ్య నాయకుల వాళ్ళ సమావేశం పెట్టుకున్నాం, సరే నేను కాదంటలేను. మరి మేము కార్యకర్తలం సొంతంగా నీ దగ్గర రూపాయి ఆశించకుండా కూడా పనిచేసినాం. మరి కార్యకర్తలు అవసరం లేదా? సో గతంలో నిజంగా కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు సో కొంత మేరకు కార్యకర్తల్ని వదులుకోవడమే, అంటే సరిగా చూసుకోకపోవడమే కారణం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, అటు కేసీఆర్ గారు కావచ్చు, పెద్ద ఎత్తున ధర్నాలు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు, రోడ్ షోలు చేస్తూ ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్? ఒకటి, కేసీఆర్ గారి మీద చాలా ప్రేమ తెలంగాణ ప్రజలకు. కాకపోతే లోకల్ ఉండే చోటమోట నాయకులు చేసిన విపరీతమైన అరాచకాలు కానీ, లేకుంటే వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్లు కానీ అవి చేయడం వల్ల ప్రజలల్లో కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఏర్పడ్డది తప్ప ప్రత్యక్షంగా కేసీఆర్ గారి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇంకొకటి, ఇప్పుడు మన ఇది అన్నారు కదా బస్సు యాత్రల రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద సభ పెట్టినా, ఎన్ని కుర్చీలు వేసినా, కొన్ని వేల కుర్చీలు వేసినా నిలబడి కొట్లాడుకుంటూ వస్తురండి. మన కేసీఆర్ గారు మీటింగ్ పెడితే, బస్సు యాత్ర పెడితే అసలు నిలబడితే ఉసుకపోతే రాలని జనం మన కేసీఆర్ గారి మీటింగుకు చూస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, డైరెక్ట్ పోయి చూస్తున్నారు. కేసీఆర్ గారి కోసము ఎంత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మళ్ళీ మనలాంటి ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు వెళ్ళినటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకు కావాలని ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఎన్ని వీడియోలలో చూస్తలేమండి. మనము యూట్యూబ్లో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. కేసీఆర్ ఇక్కడ ఆరూరు రమేష్ పేరు వినబడతా ఉంది. మేము పబ్లిక్ టాక్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రఘునాథ్పల్లి నుంచి అటు గన్పూర్ నుంచి వస్తున్నాము. సో ఆరూరు రమేష్ పేరు ఎక్కువ వినబడతా ఉంది. ఎందుకు మీరు వెనకబడ్డరా? ప్రచారం చేసుకోవట్లేరా? ఆరూరు రమేష్ గారు ఎవరండి? మన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన క్యాండిడేటే కదా. కడియం కావ్య గారు, మన కడియం సిఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోయిన వాళ్ళే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మన బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ గారు ఎవరండి? మన బీఆర్ఎస్ పార్టీ కదా. ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు అర్థం కదా ఎవరు పార్టీని నమ్మక ద్రోహం చేసి వేరే పార్టీలో పోయి టికెట్ తెచ్చుకొని ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు అనేది ప్రజలు తెలుసుకోరా? గ్రహించలేరా? మాత్రం ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారండి. ఈ రోజున రేపు పొద్దుగాల పోయి అమ్మ మా గుర్తు కోటేరంటే పోరా అమ్మ మాకు తెలుసు, దేనికి వెళ్ళాలో మాకు తెలిసిపో, మీరు చేసిన మోసాలు తెలుసు, ఇళ్ళకి వెళ్ళి అల్లకపోయింది తెలుసు, ఇలా టికెట్ ఇవ్వకుండా అల్లకపోయిందని తెలుసు, అన్నీ తెలుసు అని ప్రజలు మొత్తం గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో స్టేషన్ గన్పూర్ వరంగల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలవబోతుంది. సుధీర్ కుమార్ గారిని గెలిపించుకోవడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తాం.